సోదరి మండలారా, ఈనాడు డిఏ తీసుకుంటున్నాం. డిఏ ఎలాగ వచ్చింది? అదొక చరిత్ర. మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి, ధరలను అదుపు చేయలేకుండా ఉన్నారు. ఈ పరిస్థితి గత 60 ఏళ్లుగా ఉంది. ఆనాడు మన నాయకులు, ఎన్ఎఫ్ఐఆర్ నాయకులు 1964 సంవత్సరంలో ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే కార్మికులు కుటుంబాలు బతికే పరిస్థితి లేనప్పుడు ఈ యొక్క ధరల పెరుగుదలకు అనుగుణంగా నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక ఫార్ములా అవసరం, ఒక కమిటీ అవసరం అని మన ఎన్ఎఫ్ఐఆర్ డిమాండ్ చేసిన ఫలితంగా 1964 సంవత్సరంలో 60 ఏళ్ల కిందట డిఏ కమిటీ, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎస్కే దాస్ గారి నాయకత్వాన 1 మ్యాన్ డిఏ కమిటీ మన ఎన్ఎఫ్ఐఆర్ సాధించింది. డిఏ కమిటీ సాధించి డిఏ కమిటీ దగ్గర మార్కెట్ పరిస్థితులు, కార్మికుల యొక్క జీతం ఎలా కొట్టుకుపోతున్నది అనేటువంటి యొక్క వివరాలన్నీ మన ఎన్ఎఫ్ఐఆర్ ఆనాటి 9 యూనియన్లు ఆ యొక్క ఎవిడెన్స్ ఇస్తుంటే ఏఐఆర్ఎఫ్ మజ్దూర్ యూనియన్ మాతృ సంస్థ ఏఐఆర్ఎఫ్ రైటింగ్ లో నిర్ణయం తీసుకుంది. డిఏ కమిటీని మేము బహిష్కరిస్తున్నాం, బాయ్కాట్ చేస్తున్నాం. నా మాట నమ్మద్దండి, కానీ 1 అక్టోబర్ 64న పార్లమెంటు సభ్యులు ప్రశ్న వేసినప్పుడు ఏమంటే మంత్రి గారు ఏఐఆర్ఎఫ్ డిఏ కమిటీని బాయ్కాట్ చేసిందా అంటే ఆనాటి రైల్వే శాఖ మంత్రి రామ్ సుభాష్ సింగ్ గారు 1 అక్టోబర్ 64న పార్లమెంట్లో జవాబిచ్చాడు. ఏఐఆర్ఎఫ్ లిఖితపూర్వకంగా తీర్మానం ద్వారా డిఏ కమిటీని వ్యతిరేకించింది. డిఏ కమిటీ ఎదుట వాళ్ళు మాట్లాడరు, బహిష్కరిస్తున్నారని వారిచ్చిన నిజ చరిత్ర ఉంది. అయినప్పటికీ కూడా మన ఎన్ఎఫ్ఐఆర్ కృషి ఫలితంగా డిఏ ఫార్ములా సాధించడం, డిఏ ఫార్ములాను మెరుగుపరచుకోవడం, డిఏ మెజర్ సాధించడం, దాని ఫలితంగా ఈనాడు కూడా జూలై 1, 2024 నుంచి 53% జీతంలో 53% ప్రతి రైల్వే కార్మికునికి, కేంద్ర ఉద్యోగికి, ప్రతి పెన్షనర్కు డిఆర్ కూడా లభించే విధంగా ఆ డిఏ ఫార్ములా ద్వారా ఈ యొక్క బెనిఫిట్ వచ్చింది. అంటే రైల్వేలు ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం డిఏ ఉంటుంది అన్నటువంటి నిజాన్ని ప్రతి జనవరి, జూలైలో డిఏ లభించే విధంగా ఈ యొక్క చరిత్ర, కొత్త చరిత్ర సృష్టించినటువంటి ఎన్ఎఫ్ఐఆర్ ఉంటే, సాధిస్తే, ఏఐఆర్ఎఫ్ బాయ్కాట్ చేస్తే 4, 5, 6 డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటర్ కూడా బ్యాలెట్ బాక్స్ ద్వారా మజ్దూరులను బాయ్కాట్ చేయాలా లేదా దయచేసి అర్థం చేసుకోండి. నిజాన్ని గుర్తించండి, నిజాన్ని గౌరవించండి. ప్రతి కార్మికుడికి ఈ అంశం చెప్పాలి. డిఏ కమిటీని బాయ్కాట్ చేసిన మజ్దూరులను ఓడించాలి. డిఏ కమిటీ సాధించి, డిఏ ఫార్ములా సాధించి ఈనాడు 53% డిఏ సాధించినటువంటి ఎన్ఎఫ్ఐఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఖ్య మేము ఓటేస్తామని ప్రతి కార్మికుడు, సోదరిమణి కూడా వారు మనసారా సంకల్పం తీసుకునే విధంగా మనమంతా ప్రయత్నం చేయాలా. నాకు నమ్మకం ఉంది, విజయవాడ డివిజన్లో ఉన్నటువంటి కార్మికులు వారందరూ వివేకవంతులు, వారికి అవగాహన ఉంది. వారు ఈసారి మజ్దూరులను ఓడిస్తారు. సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ కు ప్రతి ఓటు లభించే విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను.